దేవునికి స్తోత్రం. ప్రజలాడు హల్లెలూయా. పండగ కదా, సంతోషం చెప్దాం. ప్రజలాడు హల్లెలూయా. ఏమో ఆ సంతోషం వినిపించట్లేదు చాలా మందిలో. చెప్దాం హల్లెలూయా. మీకు లేదా అమ్మాయిలు? మరి మీరు చెప్పరా? చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం నేను ఒకరికి విష్ చేశాను. చేస్తే మేము పండగ చేసుకోం బ్రదర్, క్రిస్మస్ పండగ మేము చేసుకోము అన్నారు. ఎందుకు చేసుకోకూడదు అని అడిగాను. అది క్రిస్మస్ అనేది వాక్యంలో లేదు కదా, అది ఎవరు అన్య సంప్రదాయం, దాన్ని మనం ఎందుకు ఫాలో అవ్వాలి అని అన్నాడు. నేను చెప్పాను, పండగ క్రిస్మస్ అనేది పండగ అనుకున్నప్పుడు పండగ రోజు ఏమి చేయాలో బైబిల్లో ఉంది, ఇప్పుడే నాకు గమనించావా బ్రదర్ అని అడిగాను. పండగ రోజు ఏం చేయాలి? ఏం చేశారు అందరూ చెప్పండి. సిద్ధపడ్డారుగా, నెల రోజుల నుంచి ఆరాటపడ్డారుగా. ఎప్పుడు క్రిస్మస్ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎదురు చూశారు కదా. కారణం ఏంటి? కొత్త బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు, బంధువులు, రక్త సంబంధికులు, సంతోషం, ఆనందము, ఇవన్నీ నింపిందే పండగ. మరి ఆ పండుగలో ఏం చేయాలి? నేను చెప్పాను చూడండి. పండగ రోజు ఏం జరిగిందో మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఆ పండుగల్లో ఆరాధింపవచ్చిన వారిలో చాలు. నేను చెప్పిన మాట ఏంటంటే, పండుగ రోజు ఆచారబద్ధంగా అలవాటు ప్రకారం కాకుండా దేవుణ్ణి ఆరాధించడంలో తప్పు లేదు. అది ఏ అకేషన్ అయినా మహిమ అల్టిమేట్గా ఎవరికి చెందాలి? దేవునికే చెందాలి. సో మేము ఆరాధించడానికే కూడుకుంటాం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుని ఆరాధించడం, మా కోసం పాపము నుంచి విడిపించడానికి సర్వమాన పాపవాళి విమోచనార్థం తన రక్తమును క్రయధనముగా చెల్లించి పాపం నుంచి విడిపించి ఆ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి రక్షణ అనుగ్రహించి ఆ రక్షణను బట్టి జీవిత కాలమంతయు మరణ దాస్యముకు మరణ భయముతో బంధింపబడిన వారిని ఆ బంధకం నుంచి విడిపించి జీవిత కాలమంతా కూడా నిర్భయులుగా, పరిశుద్ధులుగా, నీతిగా ఆయన సేవించడానికి ఆ రక్షణ అనుగ్రహించాడు. అలాంటి మహోన్నతమైన రక్షకుని అందరూ పండగ చేసుకుంటున్నారు. మేము కూడా పండగ చేసుకుంటాం. ఏం చేస్తామంటే మేము ఆరాధన చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ప్రజలాడు హల్లెలూయా. ఆల్రెడీ నిన్న మెసేజ్ అయిపోయింది. యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎవరు కారకులు? ఎలాంటి వారి ద్వారా యేసు క్రీస్తు ప్రకటించబడతాడు? ఎలాంటి వారి గర్భాన దేవుడు పుడతాడు? ఏ విధంగా యేసు క్రీస్తు లోకానికి ప్రకటించబడతాడు అనే విషయాన్ని, ఆయన పుట్టుకకు కారకమైన వాళ్ళందరి గురించి, వాళ్ళ యొక్క వైరాగ్యం గురించి, వాళ్ళ యొక్క శ్రమ గురించి, బాధ గురించి, కష్టం గురించి, కన్నీళ్ళ గురించి, వాళ్ళ పడిన వేదన గురించి, ఇంతమంది ఆరాట పడిన దాన్ని బట్టి దేవుని చిత్తం నెరవేర్చబడింది అనే మాట నిన్న మనం ధ్యానం చేసాం. గుర్తుందా? నిన్న చెప్పుకున్న మాటలు ఎవరికైనా నిన్నే కదమ్మా, ఆదివారం అంటే వారం రోజులు గ్యాప్ వస్తుంది. నిన్న చెప్పుకున్న మాటలు, మరియమ్మ ఏ విధంగా సహాయపడింది, యేసేపు ఏ విధంగా ఉపయోగపడ్డాడు, దూత ఏం తెలియజేశాడు, ఆ విధంగానే ఆ యొక్క స్థలం ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా సహాయపడ్డారు అనే మాటలు మనం నిన్న తెలుసుకున్నాం. కారణమే యేసుక్రీస్తు లోకంలో జన్మించాడు, మన కోసం పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. దేవుణ్ణి, యేసుక్రీస్తును ఆరాధించడానికి వచ్చారు. సో మనము కూడా పండగ కాబట్టి ఏముండాలి? ఆరాధన ఉండాలి. అందుకనే భజించి
ఆయన పూజించి స్తుతించి కీర్తించి ఘనపరచడానికి మనం వచ్చాం. అందుకనే అందరినీ కూడా పాఠరూపంగా రండి, మనం అందరం కూడా ఆరాధన చేద్దాం అనుకున్నట్టు మనం ఆరాధన చేశాం. కారణం ఏంటంటే మన కోసం రక్షకుడు పుట్టాడు. ప్రజలందరికీ కలిగినటువంటి ఒక మహా సువార్తమానం మనకు కూడా కలిగింది, వినపడింది. కాబట్టి ఆ సువార్తను మనం విన్న మన జీవితాల్లో ఒక సంతోషం. అందుకనే ఆ సువార్త ద్వారా దేవుడు అక్షయతను జీవమును వెలుగులోనికి తీసుకొచ్చానని బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా మరణ పందకాల్లో పాపపు చారాల్లో బ్రతుకుతున్న వారి జీవితాల్లో వెలుగులోకి మనం తీసుకొచ్చి వారిని ఏం చేశాడు, నిత్యము జీవించే వారికి చేశాడు. అలాంటిదే యేసుక్రీస్తు యొక్క సువార్త. మరి ఎవరెవరు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారు? పండగ రోజు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చారు. ఆ రోజుల్లో అంతే, మనం చదువుకున్న అధ్యాయాల్లో పస్కా పండగ దినం అనేది ఉంది. ఆ రోజు అందరూ కూడా యెరూషలేములోకి వచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా యెరూషలేముకే ఆయన ఎక్కడ ఉన్నాడో, ఆయన మహిమ ఎక్కడ ఉందో, ఆయన నామం ఎక్కడ ఉంచబడిందో, ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండి ఆరాధన చేయాలి, అక్కడికి వచ్చి ఆరాధన చేయాలి. ఆయన కనుదృష్టి నిలబడు స్థలం ఆయన మందిరం, అక్కడికి వచ్చి ఆరాధన చేయాలి. నపుంసకుడు కూడా యెరూషలేముకు ఆరాధన చేయడానికి వెళ్ళినప్పుడే ఫిలిప్పు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం. పౌలు కూడా యెరూషలేముకి వెళ్ళాడు దేవుని ఆరాధించడానికని బైబిల్లో రాయబడింది. అందరూ కూడా యెరూషలేముకి వెళ్ళారు దేవుని ఆరాధించడానికి. కారణం ఏంటంటే యెరూషలేములో దేవునికి మందిరం ఉంది, మందిరంలో దేవునికి కనుదృష్టి ఉంది. అందరూ నా వైపు చూడాలి, ఇంకా పిల్లల వైపు అటు కాదు. చెప్పే మాటను జాగ్రత్తగా వినాలి. మందిరంలోకి వచ్చిన వారు ఎందుకు వచ్చారో అనే ఆలోచన అయినా కనీసం ఈ రోజైనా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే కదా వచ్చేది. వాళ్ళకైనా సరే మందిరానికి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అనే ఆలోచన వచ్చినప్పుడు దేవుని ఆరాధించడానికి అనే తలంపు వాళ్ళు కలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో, పండుగకు వచ్చిన వారు దేవుని ఆరాధించడానికి రావాలి అనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను. మరి యేసుక్రీస్తు గురించి మనందరికీ తెలుసు. మరి ఎవరెవరు ఎలా ఆరాధించారు, మనం ఎలా ఆరాధిస్తున్నాము అనేది మనం తెలుసుకోకుండా వెళ్తే ఎలా ఉంటుంది? అని పుట్టినరోజు జరుపుకుంటుండగా పండగగా చూడండి. మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 2:8. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూతురు అని చెప్పాడు. మొట్టమొదటి స్వార్థ ఎవరికి ప్రకటించబడిందంటే మన అందరికీ తెలుసు, గొర్రెల కాపరులకు. జడి మా బ్లెస్ ఈ మధ్య ఒక డ్రామాలో గొర్రెల కాపరి యాక్ట్ చేశాడు కదా నాన్న, సింగు. కాపరులకు ఎందుకు తెలియజేశాడంటే ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో గొర్రెలు ఎక్కువ ఉన్న ధనవంతులుగా ఉండేవారు. కానీ యేసుక్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి వారు ఆ సమాజంలో అంటే వాళ్ళకు అల్ప సంఖ్యాక వర్గంగాను, అణగారిన వర్గంగాను, బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి మేపుకుంటే బ్రతకగలుగుతున్న స్థితిలో బలహీనమైన వర్గాలుగా ఉండి దీనస్థితిలో ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు దీనులకు సువార్తను ప్రకటించుటకు నేను వచ్చి ఉన్నానని యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా మొట్టమొదటి సువార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే ఈ లోకములో యేసుక్రీస్తు గురించి తెలియకుండా మనుషుల చేత విసర్జించబడి, మనుషుల చేత వెలివేయబడి, తృణీకరించబడి, వారికంటూ ఎలాంటి అర్హత లేకుండా, ఎలాంటి
స్థితి లేకుండా లోక సంబంధంగా దూరంగా ఎక్కడో ఉంటూ బ్రతుకుతున్న వారికే వారి జీవితాల్లో మిమ్మల్ని మీ స్థితి నుంచి విడిపించి మీకంటూ ఒక యోగ్యతను, మీకంటూ ఒక స్థితిని కల్పించే మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడో దానికి ఇదే మీకు ఒక ఆనవాలు అని చెప్పి ఎలాంటి ఒక ఆనవాలు దేవుడు కనపరిచాడు సువార్త ద్వారా. తెలియని వారికి దేవుడు ఒక ఆనవాళ్ళని ఇచ్చాడు. ఏంటి అంటే పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువు. ఏంటంటే మీరు అక్కడ పాయింట్ పట్టుకోవాల్సిందంటే చుట్టబడిన శిశువు అని అర్థం చేసుకో. చుట్టబడి ఉండటం ఏంటి అనే దానికి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే ఈ లోకం సంబంధంగా మనుషులందరూ కానీ ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 16:4 నీ జనన విధం ఎట్లనగా నువ్వు పుట్టినరోజు నీ నాభి సూత్రం కోయబడలేదు, ఉప్పు రాయబడలేదు, కేవలం బట్ట కూడా చుట్టబడలేదు, రక్తంలో నీ తల్లి వదిలిపెట్టేసిందని రాయబడింది. చూడండి, బట్ట చుట్టలు అంటే ఆదాము అవ్వలు ఆత్మీయ వస్త్రాలు అంటే మహిమ వస్త్రాలు పోగొట్టుకొని ఆకులను కచ్చడాలు కట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారికి తోలు దట్టిని లేక తోలు వస్త్రాన్ని ఇచ్చాడు. ఇంకా పాపం అనేది వారి జీవితంలో ఉంది. ఎలాంటిది? వారి పాపం నుంచి విడిపించగలిగిన స్థితి, రక్షణ వస్త్రం అనేది కట్టబడి లేకుండా చుట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు వారు జన్మిస్తూనే ఉన్నారు కానీ పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. వారు ఆ పాపం నుంచి విడుదలకు, పాపం నుంచి క్షమాపణకు, పాపం నుంచి విడిపించబడి రక్షించబడ్డానికి ఎలాంటి వస్త్రము చుట్టబడకుండా అలానే రక్తపు పాపపు మడుగులోనే వదిలివేయబడిన సర్వ మానవాళిని విడిపించడానికి, విమోచించడానికి ఆయన రక్షణ వస్త్రాన్ని మీకోసం తెచ్చిన వాడుగా ఆయన చుట్టబడిన ఒక గుడ్డలో చుట్టబడిన వ్యక్తిగా శిశువుగా మీరు చూస్తారు. అదే మీకు ఆనవాలు. అందుకనే పగవాడు సిగ్గుపడినట్లు దేవుడు మీకు ఒక శుభకరమైన ఆనవాలు కలగజేస్తాడని దావీదు మాట్లాడతాడు. శుభకరమైన ఆనవాలు ఏంటి? శుభం. ఆ ఆనవాళ్ళని బట్టి మన జీవితంలో నెమ్మది కలగాలి. ఆ ఆనవాళ్ళు బట్టి మన జీవితంలో సంతోషం కలగాలి. రాహాబు అడుగుతుందయ్యా, నిజమే ఈ దేశాన్ని మీరు ఆక్రమించినప్పుడు మమ్మల్ని విడిపించడానికి మాకు ఏదైనా ఒక ఆనవాళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళకి ఎర్రని దారాన్ని ఇచ్చారు. ఆ దారం ద్వారా వాళ్ళు విడిపించబడ్డారు. అంత మాత్రం కాదు, ఐగుప్తు దేశం నుంచి వారు విడిపించబడిన తర్వాత మీ గడప గుమ్మమ్మల మీద ఏముండాలి? రక్తమును గుర్తుకు ఒక ఆనవాలుగా మీరు ఉంచుకోండి. ఆ గుర్తును చూసి మరణదూత దాటిపోతుంది అని చెప్పబడిన సందర్భాన్ని మనం చూస్తాం. దేవుడు మనకు ఒక ఆనవాలు ఇచ్చాడు. పాపము నుంచి విడిపించబడి, పాపంలో ఎలాంటి బట్టలు లేకుండా, పాప మలినంతో మురికితో నశించిపోతున్న వారిని విడిపించడానికి రక్షణ వస్త్రంతో చుట్టబడి, ఒకరోజు సిలువలో ఆ వస్త్రం విప్పబడి ఆ వస్త్రాన్ని ఎవరైతే పాప కూపంలో ఉన్నవారు వారికి కప్పడానికే నీతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని లేకుంటే రక్షణ వస్త్రాన్ని ధరింపజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన చుట్టబడిన గుడ్డతో ఉన్నవాడు. ఇదే మీకు ఆనవాలు అని తెలియని వారికి చెప్పి పంపించారు. చూడండి, ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ప్రభు మనకు తెలియజేశాడు, దేవుడు మనకు తెలియజేశాడు కాబట్టి మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండి అని వాళ్ళు ఒక్కరినొక్కరు మాట్లాడుకున్నారు. ఈరోజు మందిరానికి వెళ్ళే విషయంలో ఎవరికి వాళ్ళే వస్తారు, ఒకరొకరు మాట్లాడుకోరు. రండి వెళ్దాం, 4 రోజులు రాలేదనుకోండి, ఆమె రావట్లేదు, అంతే, వదిలేయడమే. కుదిరినప్పుడే వస్తారు. ఎందుకు, ఏమిటి? మాట్లాడేదంటే ఏముండదు, అడగడం అంటే ఏముండదు. వీళ్ళు ఒకరినొకరు మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళి చూద్దాము రండి, మన కొరకు రక్షకుడు పుట్టాడు, ఈ స్థితిని విడిపించేవాడు పుట్టాడు, కాపాడేవాడు పుట్టాడు, మనకంటూ ఒక స్థానం కల్పించేవాడు పుట్టాడని చెప్పాడు. ఇది శుభవర్తమానం. అందరు కలిగిందే మనకు దేవుడు ముందుగా తెలియజేశాడు. కాబట్టి మనము బెత్లెహేము వరకు వెళ్దాం రండి అని ఆయన మందిరంలోకి వచ్చారు. అంటే ఆయన ఉన్న చోటుకి వచ్చారు. ఈరోజు వింటూ ఉన్నారు, సర్వమాన పాప వాళ్ళ విమోచనార్థం తను తాను బలిగా అర్పించుకోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, నీ పాపం నుంచి విడిపించడానికి వచ్చిన ప్రభువైన క్రీస్తు అని ఎన్నోసార్లు విని పాపంలోనే బ్రతుకుతూనే ఉంటారు, పాపంలోనే జీవిస్తూ ఉంటారు. ఆ స్థితి నుంచి విడిపించబడడానికి వచ్చిన దేవుడని గ్రహించిన స్థితిలో చాలామంది లేరు. ఇంత దారుణం. కానీ విన్న మాటను బట్టి సువార్త తెలియని వారికి ప్రకటిస్తున్నారు. సువార్త అనేది తెలియని వారికి. అందుకనే సర్వలోకానికి సువార్త, సంఘానికి బోధ. సువార్త ఎవరికి? సర్వలోకానికి. సంఘంలో సువార్త కాదు.
యేసుక్రీస్తు అంటే తెలియని వారికి, పాపం గురించి అవగాహన లేని వారికి, దానికి స్థితిగతులు తెలియని వారికి దానికి భయం ఏంటో చెప్పడానికి సువార్త. వాళ్ళందరూ విడిపించబడి చేర్చబడిన వారి సంఘం కదా, మళ్ళీ వాళ్ళకు యేసుక్రీస్తు గురించి ప్రత్యేకంగా చెప్పకూడదు. యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, పరిశుద్ధములుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఉండబడుతూ మీరు పిలువబడిన వారు ఆ పరిశుద్ధత ఎలా కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధత ఉంటేనే పరలోక రాజ్యంలోకి ఎలా వెళ్ళగలుగుతాము, ఆ పరిశుద్ధత కాపాడుకునే విషయంలో ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, వాటిని ఎలా తట్టుకోవాలి, ఏ విధంగా ఆత్మను దేవునికి అప్పచెప్పుకోవాలనేది బోధించడం సంఘంలో జరుగుతుంది. మళ్ళీ సువార్త అనేది ఇక్కడ ప్రకటించబడదు. నశించిపోతున్న ఆత్మల గురించి, తెలియని వారి గురించి. అందుకనే యేసుక్రీస్తు అంటే తెలియనటువంటి, పామరులైనటువంటి, జ్ఞానం లేనటువంటి వారికి మొట్టమొదటి సువార్త ప్రకటించబడింది. అందుకని దూత చేత ప్రకటించబడిన సువార్త అని పౌలు కూడా కొన్ని సందర్భాలు అంటాడు. ఎవరికి తెలియబడిందంటే తెలియని వారికి. ఈరోజు నువ్వు కూడా ఎన్నో సంవత్సరాలుగా యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా ఉన్నావా? విను, ఆయన ప్రభు అయిన క్రీస్తు నీ పాపముల నుంచి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించి, నీకున్న స్థితిలో నుంచి నిన్ను విడిపించి, నేను ఒక ఉన్నతమైన స్థితిలో చేర్చడానికి, నీకొండ ఒక స్థానాన్ని ఇవ్వడానికి, మన్న భయము లేకుండా ఈ లోకంలో జీవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నువ్వు ఆయన వచ్చి చూస్తే, ఆ ఆనవాళ్ళతో బట్టి నువ్వు వచ్చి చూడగలిగితే, నిజంగా ఆ దూత ఏ ఆనవాళ్ళైతే చెప్పిందో అదే ఆనవాళ్ళతో అక్కడ పడుకొని ఉండడం వాళ్ళు చూసి సంతోషపడి దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు ఆయన చూడడానికి విన్న నీవు, ఆయన చూడడానికి బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు సంఘానికి వస్తున్నావా? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బెత్లెహేములో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యేసు ఉన్న చోటుకి వెళ్ళారు. మరియ కూడా ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటే బోధకుడు వచ్చి నిన్ను పిలుస్తున్నాడంటే మరియ లేచి ఎక్కడికి వెళ్ళింది? యేసు ఉన్న చోటుకి వెళ్ళింది. కాబట్టి యేసు మాట్లాడి ఆమె స్థితిని గమనించి తిరిగి తన తమ్ముడిని బ్రతికించాడు. మన బ్రతుకులు కూడా యేసు ఉన్న చోటుకి వెళ్ళాలండి. అందుకే సువార్త, అందుకే బోధ, అందుకే బాధ. మీరు యేసుక్రీస్తు వద్దకు రండి, మీకు అందరు కూడా విశ్రాంతి కలగజేసే దేవుడు అని ఎప్పుడైతే సువార్తను వాళ్ళు విన్నారో, వాళ్ళు దేవుని మందిరానికి అంటే బెత్లెహేముకు వచ్చి పొత్తి గుడ్డలతో చుట్టబడిన తొట్టిలో ఉన్న శిశువును చూచి చెప్పబడినట్టుగా ఉన్నారని ఈయన రక్షకుడు అంగీకరించి ఆ మాటలు ఆ తల్లిదండ్రులకి తెలియజేస్తే అక్కడ ఏం చేస్తారు? ఆయన దేవుని మహిమపరుచుచూ వెళ్ళారు. ఈరోజు ఆయన దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు? విన్న మాటను బట్టి ఆనవాళ్ళను పొందుకోవడానికి వచ్చావా? ఆనవాళ్ళను చూసి దేవుని మహిమపరచడానికి వచ్చావా? ఏంటి నీకు ఆనవాళ్ళు? రక్షణ నీకు అనుగ్రహించడానికి వచ్చాడు. మరి నీ బ్రతుకులో బట్టలు లేకుండా, అంటే రక్షణ వస్త్రం లేకుండా పాపంతో పొర్లుతున్న నీ బ్రతుకుని దాన్ని విడిపించి బట్ట చుట్టడానికి వచ్చిన దేవుణ్ణి నువ్వు గమనించావా? ఇంకా లోకంలో ఒకవేళ మనం మంచి మంచి బట్టలు వేసుకుందాం అనుకుంటావేమో, రక్షణ పొందకపోతే అది అర్థమే. రక్తములో పొర్లాడుతున్న వ్యక్తివే, పాపములో పందిలా పొర్లుతున్న వ్యక్తివే. దేవుని యొక్క రక్షణ వస్త్రం నీ బ్రతుకులు లేకపోతే, నీకు బట్ట చుట్టడానికి, నీ బ్రతుకులో దాని యొక్క ఆ స్థితిని మాన్పి నూతన బ్రతుకుని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి చూసిన వారు దేవుణ్ణి కొనియాడారు, దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి ఆరాధించారు. తిరిగి వెళ్ళచ్చు మహిమపరుస్తూ తిరిగి వెళ్ళారు. మరి ఈరోజు నువ్వు ఆయన దగ్గర ఎలా వస్తున్నావు? ఒక ఆనవాళ్ళు రక్షణ వస్త్రాన్ని ధరించుకొని ఆయన దగ్గరకు వచ్చి దాన్ని చూసి, ఈయన నా ప్రభు అయిన క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు, నా కోసం రక్షణ వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు. ఆ రక్షణ వస్త్రం ఇవ్వడానికే ఆయన వస్త్రాలు అంటే వాళ్ళు చీట్లు వేసుకున్నారు ఆ వస్త్రాల కోసం. ఆయన వస్త్రం కూడా తీసివేయబడింది. ఎంత దారుణం అండి! ఈరోజు మన జీవిత రక్షణ అనుగ్రహించడానికి వచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? గొర్రెల కాపరులాగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. చూసి విన్నవారు వచ్చి ఆరాధించారు. విన్న నీవేం చేయాలి? ఆరాధించాలి. రెండవదిగా, ఇప్పుడు మరియమ్మ యేసుక్రీస్తునే గర్భాన ధరించింది. ఇప్పుడు ఆమె కూడా దేవుని ఆరాధించింది. ఆమె కూడా దేవుణ్ణి ఆరాధించింది. అంటే దీన్ని ఎలాంటి ఆరాధన అంటారంటే ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో వచ్చిన ఆరాధన. అందుకని ఆమె లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం, నాకు వాల్యూమ్ తక్కువ ఉన్నట్టుంది, నేను ఏమో అరిసి మాట్లాడాల్సి వస్తుందేమో అన్నట్టుంది. 2వ అధ్యాయం
మన గొంతు అంతంత మాత్రమే, బేస్ ఎక్కువ ఉండదు కాబట్టి. మొదటి అధ్యాయం 48వ వచనం, ఇది మాత్రమే చూస్తే దానికి కొద్దిగా వాల్యూమ్ పెంచితే బాగుంటుంది కదా. చాలు చూడండి, దీనికి కొద్ది వాల్యూమ్ పెంచి. నా ఆత్మ, చాలు, నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. యేసుక్రీస్తుని కలిగిన వారు ఆ రక్షకుడిని బట్టి దేవుని ఆనందించి దేవుని ఆరాధిస్తారు. నా దేవుని ఘనపరుచుచున్నది అని ఆమె అంటుంది. మరి ఈరోజు కూడా యేసుక్రీస్తును నీ హృదయంలో కలిగి, గొర్రెలేమో వచ్చి విని చూసి దేవుని ఆరాధించారు. మరియమ్మ తల్లి మాత్రం యేసుక్రీస్తుని గర్భాన ధరించి జన్మించక ముందే కలిగి ఉన్న క్రీస్తును, ఈయన నా రక్షకుడు, నా విమోచకుడు అని నా రక్షకుని గూర్చి ఆయన దేవుని యందు ఆనందించి దేవుని ఘనపరిచింది. మరి అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి హృదయంలో విశ్వసించి, అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముంటుందంటే, మీరు విశ్వసించిన దానిని బట్టి మీ హృదయంలో నివసించు క్రీస్తు అని రాయబడింది. క్రీస్తు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో నివసిస్తుంటారు. అలా ఎవరైతే విశ్వసించి హృదయంలో క్రీస్తును నింపుకొని, గుండెల నిండా క్రీస్తును నింపుకొని నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అని హృదయపూర్వకంగా వచ్చిన వారు ప్రాణముతో దేవుని గణపరచాలి. విశ్వాసులైనటువంటి వారు అంటే మొదట ఈ గొర్రెల కాపరులు అంటే దేవుని వాక్యం వినడం లేనివంటి స్థితిలో, తెలియని స్థితిలో విన్నవారు వచ్చి తెలుసుకొని దేవుని ఆరాధించారు. రెండోదిగా మరియమ్మ తల్లి మాత్రం క్రీస్తును కలిగి, క్రీస్తు స్వరూపం తనలో పెరుగుతున్న దాన్ని బట్టి, తను అనేకులు క్రీస్తును చూపించే దాన్ని బట్టి రక్షకుని యందు నా హృదయం ఆనందిస్తుంది. ఈరోజు నీ హృదయం ఆనందిస్తుందా? క్రీస్తుని కలిగి, క్రీస్తుని ఎరిగి, క్రీస్తు కోసం బ్రతుకుతూ నువ్వు ఈరోజు ఆయన ఆరాధించడానికి వచ్చినావు. నీవు అసలు ఆనందం ఉందా? ఏం దేవుడు అండి, దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి శ్రమలు, దుఃఖం, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఏం సంతోషం, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, కరెక్ట్ కాదు. ఆయన నిజమైన దేవుడు అని నమ్మాలి. ఇచ్చిన దాన్ని బట్టి కాదు, జరిగిన దాన్ని బట్టి కాదు, నువ్వు దేవుని నమ్మాల్సిందే. ఆయన పరమ తండ్రి, సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, మహిమాన్వితున్న దేవుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మినప్పుడు ఆయన దేవునిగా నువ్వు గుర్తెరిగి ఉన్నా లేకపోయినా ఆయన ఎరిగి ఉన్నా అనే తృప్తి నీ బ్రతుకులు ఉంచుకొని దేవుని ఆరాధించాలండి. ఇచ్చిన దాన్ని బట్టి కాదు. యోబు అలానే ఆరాధించాడు. ఇచ్చింది పోయింది, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహోన్నతమైన దేవుడు, ఆయన నేను కలిగి ఉన్నాను, నా విమోచకుడు సజీవుడు, నా కన్నులార నేను చూస్తాను. అది నిరీక్షణ, అది విశ్వాసం, అది క్రీస్తుని గర్భంలో ధరించి క్రీస్తును మోస్తున్నవారు ఈరోజు ఆయన ఆరాధించాలి. నా హృదయం ప్రభునందు ఆనందించుతుంది, ఘనపరుస్తుంది. అలా మరియమ్మ తల్లి క్రీస్తును గూర్చి అనుభవపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించింది. మనం కూడా ఇన్ని సంవత్సరాలుగా క్రీస్తుని ఎరిగి, క్రీస్తుని మోస్తూ, క్రీస్తుని భరిస్తున్న వారు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన కలుగజేసిన విడుదలను బట్టి, ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా రక్షణ నాకు దొరికింది చాలు, పరలోకంలో ఆయనతో కూడా నిత్య సుఖ సంతోషాలు బ్రతుకుతాననే నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగిన వారు మరియమ్మ తల్లిలాగా దేవుణ్ణి గణపరుస్తారు. అలా మనం గణపరచాలి. మూడవదిగా చూడండి, అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చాను. చాలు. సుమియోను అనే వ్యక్తి పరిశుద్ధాత్మ చేత దేవాలయంలోకి వచ్చాడు. ఎవరైతే మారు మనసు పొంది ఆత్మ ద్వారా తిరిగి జీవించబడి, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపి ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటారో, మందిరములో నివసిస్తున్న ఆత్మ దేవుణ్ణి దర్శించగలుగుతారు. లేకపోతే గుడి గోడలే మందిరం అంటే ఇక్కడ ఆయన కనుదృష్టి ఉంది, ఆయన ఆత్మ. కాబట్టి ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో వారికే కనిపిస్తాడు. వాళ్ళ ఆరాధన మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సుమియోను అనే ప్రవక్త కూడా ఇజ్రాయెల్ ప్రజల కోసం కనిపెట్టి, ఆదరణ కోసం కనిపెట్టి,
యేసుక్రీస్తును చూడకముందు నువ్వు మరణము కావనే యొక్క ఆత్మ నిశ్చయత కలిగిన వాడై ఇప్పుడు ఆత్మవశుడై ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజు సున్నతి చేయబడతారు. ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయబడిన తర్వాత ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు దూత చేత తెలియబడిన యేసు అని పేరు పెట్టారు. తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం ఆ రోజుల్లో ఒకవేళ కుమారుడు పుడితే 30 రోజులు శుద్ధీకరణ దినాలని ఉంటాయి. ప్రసవం ఇప్పుడంటే సిజేరియన్ అయిపోయింది, కానీ ఆ రోజుల్లో నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఉండే కాబట్టి రక్తము లేకుంటే ఇవన్నీ అంటూ అదంతా పోవడానికి సంబంధించి 30 రోజులు దూరంగా ఉండేవాళ్ళు. అది అబ్బాయి పుడితే. ఒకవేళ అమ్మాయి పుట్టిందనుకో 60 రోజులు దూరంగా ఉండాలని ధర్మశాస్త్రం చెప్పింది. అందుకని మరియమ్మ తల్లి కూడా 8వ రోజు యేసు ప్రభు అని పేరు పెట్టి ఆమె 33 దినములైన తర్వాత ధర్మశాస్త్రానికి సంబంధంగా 33 దినములైన తర్వాత అప్పుడు మందిరంలోనికి వచ్చింది. యేసుక్రీస్తును తీసుకుని వచ్చింది. అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? వాస్తవానికి పశువుల శాఖలో అక్కడ పడుండ పెట్టిన వాళ్ళు, అక్కడ చూసిన వాళ్ళు కొందరు ఉన్నారు. అయితే ఆయన ఆత్మ అంటే దేవాలయంలోనికి వచ్చినవాడు అని తెలిసింది ఎవరికి? ఆత్మవశుడైనటువంటి సిమియోనుకు. ఆయన కూడా అప్పుడే దేవాలయంలోనికి వచ్చి ఆ యేసుక్రీస్తును చూసి ఎలా వచ్చాడు దేవాలయంలోకి? దేవుని ఆరాధించడానికి ఆత్మవశుడై వచ్చాడు. ఈరోజు ఎలా వచ్చారు? యేసుక్రీస్తు కూడా ఒక ఆమె నడుము వంగిపోయిన వ్యక్తి ఎక్కడ ఉందంటే మందిరంలోనే ఉంది, సమాజ మందిరంలోనే ఉంది. ఎందుకు ఆ నడుము వంగిపోయింది? అపవిత్రాత్మ పట్టిన దానిని బట్టి. అపవిత్రాత్మ పట్టి నడుము వంగిపోయిన ఆవిడ ఎక్కడ ఉంది? సమాజ మందిరములోనే ఉంది. నడుము అంటే వాక్యానుసారంగా పేతురు అంటాడు, మీ మనస్సును నడుము కట్టుకొని. అంటే దాని అర్థం ఏంటి? ఆమె మనసు వంగిపోయింది. అంధకార సంబంధమైన క్రియలు చేస్తున్న బట్టి హృదయం యొక్క వ్యర్థత అనుసరిస్తూ లోక సంబంధంగా బ్రతుకుతూ మనసులో చెడుకు చోటునిస్తూ చెడు తలంపులతో బ్రతుకుతూ చెడునే బ్రతికి ఆ చెడును ఆమె బ్రతుకును కృంగదీసి వంగదీసి నడుము వంగిపోయిన దానిగా ఎక్కడ ఉందంటే మందిరములోనే ఉంది. ఈ రోజులో చాలామంది మందిరంలోనికి వచ్చారు నడుము వంగిపోయిన వారిగా, అపవిత్రాత్మ పట్టిన వారిగా. మనుషుల్లో వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధమైన తలంపులు లేకుండా, నీతి క్రియలు లేకుండా లోక సంబంధమైన పాపమంతా ఉంచుకొని ఎక్కడికి వచ్చారో, ఎక్కడ ఉంటున్నారు? మందిరములోనే ఉంటున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ అపవిత్రాత్మ వెళ్ళగొట్టాడో ఇప్పుడు ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచని రాయబడింది. వెళ్ళిపోయింది ఎవరు? దురాత్మ, అపవిత్రాత్మ. ఆ విధంగా ఇప్పుడు ఈయన రాలేదు, ఆత్మవశుడై మందిరానికి వచ్చాడు. ఆత్మవశుడై మందిరానికి వచ్చారు. నేను అంటాను 12:30కు వచ్చిన వాళ్ళు ఏ విషయంలో వచ్చింటారు చెప్పండి? ఉదయాన్నే బాగా వండుకొని ఒక పెగ్గో లేకుంటే కాస్త తీసుకొనో తాగో, ఆదివారం పండగ క్రిస్మస్ రోజున్న వెళ్ళాలని వచ్చి లోపలికి రాలేక ధైర్యం లేని వాళ్ళు అక్కడే కూర్చుండవచ్చు, లేకుంటే వెళ్ళి కూర్చోవచ్చు. మామూలైన వాళ్ళు ఇది మామూలే అనుకున్న వాళ్ళు రావచ్చు. అంటే దురాత్మ చేత పీడించబడుతున్న వారు మందిరంలోకి వస్తున్నారు, లేక లోక సంబంధమైన ఆలోచన చెడును బట్టి బ్రతుకుతున్న వాళ్ళు మందిరానికి వస్తున్నారు. వీరు ఎవరికి ప్రభు కనిపించలేదు, వాళ్ళు ఎవరు ప్రభుని ఆరాధించలేదు. ఎవరు ఆరాధించారంటే ఆత్మవశుడై పరిశుద్ధాత్మవశుడై మందిరములోనికి వచ్చినట్టు సిమియోను యేసుక్రీస్తును గుర్తెరిగి, ఎందుకంటే ఆత్మ ఆయనకు ప్రేరేపించి ఆత్మ ద్వారా యేసుక్రీస్తు రక్షణ కొరకు కనిపెడుతూ ఉన్నట్టుగా అక్కడ రాయబడింది. మనం చూస్తే సిమియోను ఆయన చేతులతో ఎత్తుకొని 28వ వచనంలో తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించి, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు. నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను నీ సకల ప్రజలకు ఎదుట కనపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యేసుక్రీస్తు రక్షకుడుగా ఎవరు అంగీకరిస్తారో, ఎవరు ఆరాధిస్తారో, ఎందరైతే ఆత్మచేత నడిపించబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో, యేసే క్రీస్తుని ఎరిగి హృదయంలో పాపానికి చోటు ఇవ్వకుండా ఆయన పరిశుద్ధతను ఎరిగి పరిశుద్ధతను కాపాడుకున్నారో వారు మాత్రమే తన చేతులతో ఎత్తి పట్టుకొని తండ్రి రక్షణను కల్లారా చూశారు. నేను చూశాను తండ్రి. సిమియోను ఆరాధించాడు. ఈరోజు ఆ రక్షణను మన చేత పట్టుకొని, నువ్వు చేసిన ఉపకారం నేనేం చెల్లిస్తానయ్యా, రక్షణ పాత్ర చేత పుచ్చుకొని నీ నామం నేను ప్రార్థన చేస్తాను అని ఆయన మందిరంలోకి వచ్చిన వారు రక్షణ రక్తము ద్వారా
విడిపించి మనకు అనుగ్రహించిన రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న మనము ఆయన పాద సన్నిధికి వచ్చిన తర్వాత ఆత్మవశనమై తండ్రి ఎంత గొప్ప భాగ్యం. శరీర క్రియలతో అల్పకాల పాప భోగముతో ఈ లోకములో శాపాన్ని అనుభవిస్తున్న నన్ను, మన దాస్యముకు లోబడిన నన్ను నీ కృప చేత పాపం నుంచి విడిపించి నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడికి తెచ్చి నీ రక్షణని అనుభవిస్తూ బ్రతకడానికి కృపనిచ్చిన దేవా నీకు స్తోత్రమని ఆరాధించగలిగిన వారు ఎవరు అంటే ఆత్మవశులై దేవునికి మందిరానికి వచ్చిన వారు. చూడండి, యేసుక్రీస్తుని ఎవరెవరు ఎలా ఆరాధిస్తున్నారో చూడండి. ఒకవేళ విని వచ్చి చూసి ఆరాధించిన వాళ్ళు కొందరు, అనుభవపూర్వకమైన జ్ఞానంతో ఆరాధించిన వారు ఒకరు, ఆత్మను ఎరిగి ఆత్మవశుడై మందిరములోకి వచ్చి యేసుక్రీస్తుని ఎత్తి పట్టుకొని మనం కూడా మన భుజముల మీద క్రీస్తుని మోస్తున్న వారమే. మన భుజముల మీద క్రీస్తు ప్రకటించబడాలి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వారి జీవితాల్లో యేసుక్రీస్తు సర్వలోకాన్ని బాహటంగా కనిపించే ఆయన మోసే గాడిదల మనం. మరి ఎత్తుకున్నావా? నీ బ్రతుకుల్లో అని ఎత్తి పట్టుకున్నావా? నీ చేతుల్లోకి తీసుకోగలిగావా? ఆ రక్షణ అనుభవంలోని బట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఈ లోకంలో నన్ను రక్షించేవాడు లేదు, పాపంలో పుట్టిన వాడును, పాపంలో బ్రతికిన వాడును, పాపం నుంచి విడిపించడానికి వచ్చి నీ రక్తాన్ని చిందించి కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తెచ్చిన దేవా, నీతో కూడా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించిన దేవుడవు, ఆత్మలో పాలు దయచేసిన దేవుడవు, ఆత్మ ద్వారా నీ రూపంలోకి మార్చడానికి ఆత్మను సంచికరువుగా ఇచ్చిన దేవుడవు తండ్రి. నీ రక్షణని చూడడానికి నాకు భాగ్యాన్ని ఇచ్చిన దేవుడు అని మనస్ఫూర్తిగా ఆరాధించాడు సుమియోను. ఆత్మ చేత నింపబడిన వ్యక్తి అలా ఆరాధిస్తారు. ఎవరు? పండగ రోజు మందిరములోకి వచ్చిన వారు ఆరాధించాలి. వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ యేసుక్రీస్తుని ఎవరు ఏ విధంగా ఆరాధించారో మనం చెప్పుకుంటూ సుమియోను ఆత్మవశుడై ఆరాధించారు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉంది. ఆమె వయసు దాదాపుగా ఆమె 7 ఏళ్ళ భర్తతో కాపురం చేసి 84 ఏళ్ళు ఆమె విధవరాలుగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నటువంటి అన్నా అనే వ్యక్తి అక్కడే ఉంది. ఆమె కూడా వచ్చి ఎప్పుడైతే సుమిని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించి ఆరాధించాడో ఆమె కూడా దేవుని ఘనపరిచి నిజంగా నేను దేవుని చూశాను, ఈ దేవుని చూద్దు రండి అని ఆయన విమోచనను బట్టి అనేకులకు తెలియజేస్తుంది. చూడండి, మందిరంలో ఉన్నవారు ఎవరైతే దేవుని ఎరిగిన వారు, ఎరిగి తెలుసుకున్నవారు, ఎవరైతే దాన్ని చూసిన వారు, దాన్ని ఎరిగిన వారు, దాన్ని బట్టి వారు కూడా దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పుడు అన్న అనే వ్యక్తి, ఆమె కూడా ప్రవక్తినే, ప్రవచించింది యేసుక్రీస్తు గురించి, ఆయన విమోచన గురించి ఇశ్రాయేలుకు ప్రకటిస్తూనే ఉంది. ఇదిగో నీ దాసుడు దీనుడై వస్తాడని బైబిల్లో ఉంది. మీకా గ్రంథంలో హఠాత్తుగా మందిరంలోకి వచ్చునని రాయబడి ఉంది. ఆయన దీనుడై నీ ఎద్దుకు వస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. ఆ దీనుడై ఆమెకు ఆ యొక్క పాప పరిహార బలిగా లేకుండా కృతజ్ఞత అర్పణగా అర్పించడానికి ఏది ఎద్దు కానీ దూడ కానీ లేకుండా పొట్టలు లేకుండా గువ్వల చేత తీసుకొని వచ్చింది. ఆ దీన స్థితిని ఆమె గుర్తెరిగి సుమియోను చేసిన ప్రార్థన బట్టి ఆమె అర్థం చేసుకుని ఆమె కూడా దేవుని ఆరాధించింది. ఈరోజు ఒకరు ఆరాధిస్తుంటే చూసి ప్రభుని తెలుసుకుని ఆరాధించే వాళ్ళు మందిరంలో ఉన్నారా? అంత దారుణం. ఆరాధిస్తే గేలి చేసే వాళ్ళు ఉన్నారు, ఆరాధిస్తే అబ్బో ఆత్మతో నింపబడ్డాలా వీళ్ళు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి నువ్వు ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఏం తెలుసుకుంటున్నావు? పండగ అంటే ఆరాధించడానికి పండగ ఈరోజు మనం చేసుకుంటున్నాం. నువ్వు ఎలా ఆరాధించడానికి, యేసుక్రీస్తుని ఎలా ఆరాధించడానికి వచ్చావు? ఆత్మతో ఆరాధించడానికే. అందుకనే బైబిల్లో రాయబడింది, ఈ ప్రజలు పెదవులు తనను కనపడుతురు, వాళ్ళ హృదయంలో దూరంగా ఉంది, అది వ్యర్థమైన ఆరాధన. ఒకవేళ నువ్వు పెదవులతో మహోన్నతుడైన దేవుడు అనే ఉండవచ్చు, నీ క్రియలు సరిగ్గా లేకుండా ఉంటే అది వ్యర్థమైన ఆరాధన. దేవుడు అసలు వ్యర్థమైన మాటలు, నిరర్థకమైన మాటలు చెవున పెట్టడం, ఎంత స్తుతించినా అంత అరిసినా అసలు కనీసం ఆ దాటి కూడా పోవు. కాబట్టి ఈరోజు నువ్వు ఆత్మవశుడవై దేవుని ఆరాధించాలి. కాబట్టి సిమియోను అలా ఆరాధించాడు. ఇంకొకరు మరి శ్రేష్టంగా మీరు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఇప్పుడు మనం తూర్పు దేశ జ్ఞానుల గురించి ప్రతి సంవత్సరం వింటూనే ఉంటాం.
సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి చాలా రాయబడి ఉంది. జ్ఞానం సంపాదించుకున్నవాడు ధన్యుడు అని ఉంది. ఏ జ్ఞానం? బ్రతకడానికా? చదువా? సందెలా? ఒకవేళ చదువు సందెల బట్టి నువ్వు గొప్పవాడిగా ఉండవచ్చు, ఈ లోకంలో ఐశ్వర్యం నీకు ఉండవచ్చు, ఘనత ఉండవచ్చు. కానీ ఒకటి సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? క్రీస్తుని ఎరగగలిగే జ్ఞానం. అందుకనే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరితనం చేశాడు. నీ జ్ఞానం దేవుణ్ణి తెలుసుకునేదిగా ఉండాలి. నేను అంటాను, వాళ్ళ జ్ఞానులను ఎందుకన్నారు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి అని రాయబడింది, అవునా కదా? ఇప్పుడు నక్షత్రం అనేది ఒక ఊరిలోనే కనిపిస్తుందా? చెప్పండి, చెప్పమ్మా. ఒక ఊరిలోనే కనిపిస్తుంది నక్షత్రం. ఏ ఊరిలోనే కనిపిస్తుందిగా? ఏ దేశంలోనే కనిపిస్తుందా? అంటే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఎక్కడ? యూదయలో వెలిసిన ఆ నక్షత్రాన్ని చూడగలిగిన కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి వారు, ఆ ఊరిలో ఉన్నటువంటి వారు, ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ జ్ఞానాన్ని, ఆ నక్షత్రాన్ని గమనించలేకపోయారు. ఎంత దారుణం! గుర్తించలేకపోయారు. అందుకని ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించడానికి వచ్చారు. ఇప్పుడు జ్ఞానులు అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానులు చూసి తెలుసుకొని దేవుని ఎద్దుకు రావాలి, అర్థం చేసుకొని దేవుడిచ్చే సూచనలను బట్టైనా ఆయన రక్షకుడిని ఎరిగి ఉండాలి. ఒకవేళ ఈ లోక సంబంధం జ్ఞానంతో నింపబడినా ఆయన ఏ అయితే సూచన క్రియలు ఇచ్చాడో, యాకోబుల నక్షత్రం ఉదయించును, రాజదండము లేచును అని వాక్యానుసారమైన ఆలోచన బట్టి ఇవి ప్రవచనాలు నెరవేరుతున్నాయి కదా, బైబిల్లో చెప్పబడింది, సాక్షాత్కంగా ఈ రోజుల్లో జరుగుతున్నాయి కదా అనే ఆలోచన బట్టైనా జ్ఞానాన్ని మార్చుకొని నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన పూజించడానికి ఎంత దూరమైనా రావాలి. అది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. నక్షత్రం ఏ టైంలో కనిపిస్తుంది? నైట్ కనిపిస్తుంది. అంటే వాళ్ళ ప్రయాణం అంతా కూడా ఏ టైంలో ఉంటుంది? నైటే ఉంటుంది. ఇప్పుడు నక్షత్రం పైన ఉంది కాబట్టి కింద చూస్తే అర్థమవుతుందా? అంటే వాళ్ళు పైన చూసుకుంటూ కింద నడవడం ఎంత కష్టం. అందుకని దాదాపుగా అంటే వాళ్ళు వచ్చే టయానికి 2 సంవత్సరాలు పట్టింది యేసుక్రీస్తుని చూడడానికి. అంటే 2 సంవత్సరాలైనా ఇంకెంత దూరంలే, ఇంకెంతసేపులే అనుకోకుండా దేవుణ్ణి ఖచ్చితంగా ఆయనకు రాజు అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఆయన రాజులకు రాజుగా వచ్చాడు. పాప పరిహారార్థమై తనకు శరీరాన్ని వెలగా చెల్లించి రక్తము చిందించి పాపం నుంచి విడిపించడానికి వచ్చాడని జ్ఞానం వారి జీవితంలో ఉంది. కాబట్టి దానికి సాదృశ్యమైనటువంటి బంగారం అంటే జనరల్గా పరిశుద్ధత సాదృశ్యంగా ఉంటాయి. నేనేం చెప్తానంటే ఈ యొక్క షీబాదేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు ఏం తెచ్చింది? శ్రేష్టమైన ఓఫీరు బంగారం తెచ్చింది. బంగారం ఎవరికి ఇస్తారంటే రాజు అని గణపరిచే వారికి రాజులకు బంగారం తీసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా బంగారం తీసుకొచ్చారు, రాజులకు రాజు. అందుకనే ఏ రోజు రాజును పట్టుకొని ఏమంటున్నారు? యూదులకు రాజుగా పుట్టి ఆయనే రాజు, మళ్ళీ యూదుకుల రాజు. అంటే వాళ్ళ జీవితాల్లో ఈ లోక సంబంధం ఎవరు కాదు, రాజాతి రాజు ఆయనే అన్నట్టుగా ఎరిగి శ్రమపడి ఇబ్బంది పడి ఆ నక్షత్రాన్ని చూస్తూ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు. చూశారు, చాలామంది చూస్తారు కానీ వెంబడించరు, రారు, కొంత దూరం వస్తారు, వదిలి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు యేసు అని చూసేంతవరకు అక్కడ మనం చూస్తే నక్షత్రం వెంబడించి అక్కడ యేసు ఉన్న చోటికి వచ్చిరి. మీరు కానీ 9వ వచనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చు నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది. ఎవరిని అనుసరించారు వీళ్ళు? జ్ఞానులు. ఒకవేళ జ్ఞానం ఆ నక్షత్రాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడిందేమో, కానీ నడిపింపంతా దేని మీద ఆధారపడింది? ఆ నక్షత్రం మీద ఆధారపడింది. ఇప్పుడు తెలుసుకున్న వారు దేన్ని బట్టి నడుచుకోవాలి? వారి జ్ఞానాన్ని బట్టి కాదు, వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి కాదు. ఎవరైతే నిన్ను దేవుని ఎద్దుకు చేరుస్తారో ఆ జ్ఞానాన్ని బట్టి, నడిపించే వ్యక్తిని బట్టి, నాయకత్వాన్ని బట్టి, లేకుంటే నడిపించే నక్షత్రాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి. నీ సొంత జ్ఞానంతో దేవుని వెంబడించలేవు, దేవుని సన్నిధికి రాలేవు. వచ్చిన కొంత దూరం వెళ్ళి తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో 500 మందిని శిష్యులకు ఏర్పరిచాడు.
మిగలలేదు. 70 మంది అయ్యారు, మిగలలేదు. అని అంటారు, ఇది కఠినమైన మాట, ఎవరు నిలబడతారయ్యా మీరు ఎట్లా సమాధానం చెప్తే అని ఒక్కొక్కరు జారుకున్నారు. చివరికి 12 మంది మిగిలిపోయారు. చూడండి, ఆయన బోధకు లోబడి దాన్ని అనుసరించారు. అప్పుడే యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగారు. నక్షత్రాన్ని వెంబడించారు, విడువక వెంబడించారు. ఏయో ఈ లోక సంబంధమైన స్టార్స్, సినిమా స్టార్స్ కదా. ఈ రోజుల్లో మీ రోల్ మోడల్ ఎవరు అంటే, ఇంకా అమ్మాయిలైతే వాళ్ళ కళల రాకుమార్ని చెప్తారు, అబ్బాయిలైతే మంచి అందంగా ఉన్నటువంటి సినిమా హీరోని చెప్తారు, స్టార్స్. కాబట్టి వాళ్ళ బ్రతుకు అలానే నాశనం అయిపోతుంది. పాపేచ్ఛలు పెరిగిపోయి సినిమాలు చూసి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ నక్షత్రాలను కదా వెంబడించేది యవనస్తులు. వాళ్ళు చేసే పోకిరి చేష్టాలు, చిల్లర వేషాలు వీళ్ళు కూడా చేయాలని, అలా ఉండాలనుకొని మనసులో వ్యర్థతను పేర్చుకొని ఆ నక్షత్రాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి సినిమా స్టార్స్ వెంబడిస్తూ బ్రతుకులు నాశనం చేసుకుంటున్నారు. అది జ్ఞానం కాదు. తర్వాత తెలుస్తుంది, అనవసరంగా ఇలా ఉన్నామని. కానీ వాళ్ళ జ్ఞానం చూడండి, రాజులకు రాజు అని ఎరిగి ఆ నక్షత్రాన్ని వెంబడించి ఆయన పూజించడానికి వచ్చారు. ఇప్పుడు పూజించడానికి వచ్చారు. పూజించడానికి వచ్చినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత వయసు ఉంది చెప్పండి. చిన్నవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు చూడండి, ఆ 11వ వచనంలో, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయి మరియను ఆ శిశువును చూచి. ఇప్పుడు రాజుగా వాళ్ళ హృదయంలో ఉన్న వాడు ఎలాంటి వాడు? శిశువేనా? వీళ్ళు ఎలాంటి వారు? జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు. మళ్ళీ జ్ఞానం అంటే అంత జ్ఞానం సంపాదించిన వారు ఒక చిన్న శిశువు ముందు వీళ్ళేం చేశారు? సాష్టాంగపడ్డారు. ఇప్పుడు వాళ్ళ జ్ఞానం ఆ శిశువు ముందు ఏం చేశారండి? వ్యర్థం అనుకున్నారు. అంతే, ఈయన పిల్లాడే కదా, ఈయనకేం తెలుసులే, మేము చెప్పేది ఏముంది అని ఒట్టి మాటలు మాట్లాడడానికి రాలేదు. హృదయంలో భయం ఉంది, ఆయన రాజు అనే అంగీకారం ఉంది కాబట్టి నడిపించారు. కాబట్టి శిశువు అయినప్పటికీ, చిన్నవాడైనప్పటికీ, బాలుడైనప్పటికీ అతనికి సాష్టాంగపడి, అంటే దేవుడికి ఎరిగి, విమోచకుడిని గుర్తెరిగి పూజించడానికి వచ్చారు. అది జ్ఞానం అండి. నీ జ్ఞానం చేత మనుషులు చెరుపుకుంటున్నావా? హృదయాన్ని చెరుపుకుంటావా? అందుకనే లూసిఫర్ గురించి రాయబడిన మాట ఏంటంటే, నీ జ్ఞానము చేత నీ హృదయమును చెరుపుకుంటేవే. అత్యున్నతమైన జ్ఞానం ఉంది, దేవుడిచ్చాడు. కానీ గర్వంతో ఏం చేసింది? పడిపోయింది. కాబట్టి ఈ జ్ఞానం వీళ్ళు ఉండి శిశువును చూసి, శిశువు వచ్చాం కదా, చూసాం, అమ్మయ్య అనుకోలేదు, సాష్టాంగపడ్డారు. అది భయం, అది భక్తి అంటే, అది గౌరవించడం అంటే. అదే గౌరవించే విషయంలో వయసును బట్టి కాదు, స్థితిగతులను బట్టి కాదు, ఆ ఏమై ఉన్నాడో ఆ వ్యక్తిని బట్టి గౌరవం అనేది ఇవ్వాలి. ఈ రోజుల్లో ఆ గౌరవాన్ని ఎదుటి వారికి ఇవ్వాలని స్థితిలో చాలామంది ఉన్నారు. తనతో ఉన్నవారికి గౌరవిస్తారు, తనకంటే భయం ఉన్నవారికి గౌరవిస్తారు. ఒకవేళ చిన్నవాడిగా ఉన్నవాడు అనుకున్నా, ఏముందులో ఆఫ్టర్ ఆల్ వాడిదే ఏముందులో అన్నట్టుగా ఉంటారు. చూడండి, ఇప్పుడు అట్లా అన్నారా? జ్ఞానం కలిగిన ఈ జ్ఞానులు లేదు. శిశువును చూచి సాగిలపడి, అంటే బోర్ల పడుకొని, అంటే సాష్టాంగపడి ఏం చేశారు? కానుకలు ఇచ్చారు. అంటే కానుకలు ఇవ్వాలని ఎప్పుడు 2 ఏళ్ళ క్రితమే సిద్ధపరచుకున్నారు. 2 ఏళ్ళ క్రితమే సిద్ధపరచుకున్నారు. నేను అంటాను, నా నెల నుంచి సిద్ధపడుతున్నావో, నీకోసం క్రీస్తు జన్మించాడని ఆయనకి ఎలాంటి కానుకని ఇవ్వడానికి వచ్చావు? నీ కట్టుకున్న శారీ, వేసుకున్న బట్టలు, నేను దాని గురించి కామెంట్ చేయలేదు, ఎవరికి స్తోమత తట్టి వాళ్ళు కట్టుకున్నారు. కానీ నీ కోసం పుట్టిన క్రీస్తును ఆయనకు నువ్వు ఎలాంటి కానుకలు అర్పించడానికి వచ్చావు? అసలు కానుక తెచ్చావా? ఆ కానుకను ఏ విధంగా నువ్వు అర్పించడానికి వచ్చావు? చూడండి, వాళ్ళు సిద్ధ మనసుతో, జ్ఞానులు దేవుని పూజించడానికి వెళ్తూ జస్ట్ నమస్కారం పెట్టి వందనాలు చేసి వెళ్ళిపోయే బ్యాచ్ కాకుండా, ఆయనకి ఏదైతే ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలని సిద్ధపడి వచ్చారండి. మందిరానికి వచ్చేటప్పుడు ఆయన సన్నిధిలో ఏదో ఒకటి ఇవ్వాలి, కానుక ఇవ్వాలి. మందిర సేవ నిమిత్తం కానుక ఇవ్వాలి, దేవుని పరిచర్య నిమిత్తం కానుక ఇవ్వాలి. ఈరోజు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ దాని గురించి ఆశపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత దారుణం చూడండి. జ్ఞానులు 2 సంవత్సరాల క్రితమే ఎరిగి
చూసి ఆయనకి ఇవ్వడానికి సిద్ధపరచుకున్న ఏం తెచ్చుకున్న బంగారము అంటే రాజుగా గ్రహించారు. సాంబ్రాణి అంటే సాంబ్రాణి ఎవరేస్తారు? యాజకుడు వేస్తాడు. ఆయన రాబోయే క్రీస్తు యాజకుడుగా వచ్చాడు. సర్వమాన పాపవాళ్ళ విమోచన తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించడానికి వచ్చిన ప్రధాన యాజకుడని ఎరిగి సాంబ్రాణిని అర్పించారు. బోలము అంటే మీరు చూడండి, బైబిల్లో యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన వస్త్రాన్ని చనిపోయిన వ్యక్తికి ఏం చేశారు? బోలము రాసిరి అని రాయబడింది. అంటే చనిపోయిన వ్యక్తికి రాసేది బోలం. అంటే ఆయన మరణించి తిరిగి లేస్తాడు, పునరుద్ధాననే క్రీస్తుగా అంగీకరించి బోలాన్ని తెచ్చాడు. అది జ్ఞానం. దేవుడికి ఏది ఇస్తే ఏది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన ఏమై ఉన్నాడు ఎరిగి ఇవ్వడం జ్ఞానము, పూజించడం జ్ఞానం. వాళ్ళు ఆయన ఆరాధించి ఇప్పుడు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చిన దారిని కాకుండా తిరిగి వెళ్ళారు. వాళ్ళు అనుకోకుండా హేరోదు దగ్గరికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ బోధింపబడిన వారు వేరొక మార్గమున వెళ్ళిరి. అంటే మార్గాన్ని మార్చుకున్నారా? వచ్చిన మా దారి మాకు తెలుసు కదండి, ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఏం చేయాలో మాకు తెలియదా? ఆ మాత్రం జ్ఞానం లేకుండానే ఊరికనే లోకంలో బ్రతుకుతున్నామా? కాదు. వాక్యం, దేవుని వాక్యం చేత బోధించబడిన తర్వాత నీ బ్రతుకు సరికాదు, నువ్వు వచ్చిన మార్గం సరికాదు అని తెలుసుకున్న తర్వాత వేరొక మార్గంలో వెళ్ళడం జ్ఞానము. అలా తిరిగి వెళ్ళారు. చూడండి, యేసుక్రీస్తుని ఒక్కొక్కరు ఏ విధంగా పూజించడానికి వచ్చారు. గొర్రెలు ఒక ఆనవాళ్ళు పట్టుకొని వచ్చి దేవుని కనుగొని పూజించారు. మరియమ్మ హృదయంలో పెరుగుతున్న క్రీస్తుని బట్టి ఆనందించి ఆరాధించింది. సుమియోను ఆత్మవశుడై దేవుని ఆరాధించాడు. జ్ఞానులు ఆయన నిజమైన రక్షకుడని, రారాజు అని, యాజకుడని, పునరుద్ధానుడు లేస్తాడని ఎరిగి వచ్చి ఆయన ఆరాధించారు, పూజించారు. ఈరోజు పండగ రోజు ఆయన ఆరాధించడానికి గ్రీసు దేశస్తులు వచ్చారు. అయ్యా నేను చూడడానికి గ్రీసు దేశస్తులు వచ్చారంటే యేసుక్రీస్తు మనం చదివిన ఆ కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది తెలుసా? యేసుక్రీస్తు వాళ్ళకి తప్పించకుండా కనిపించకుండా వెళ్ళిపోతాడు. మీరు చదివిన పేరాలో చూస్తే వాళ్ళు కనిపించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఎవరు? ఆరాధించడానికి వచ్చిన వారే, క్రీస్తును చూడాలనుకున్నవారు. కానీ క్రీస్తు వారు కనిపించలేదు. ఒకవేళ నువ్వు కూడా పండగ చేసుకుంటూ వ్యర్థమైన ఆరాధనలో హృదయంలో క్రీస్తు ఉంచుకోకుండా, హృదయంలో భయం ఉంచుకోకుండా, లోక సంబంధన భక్తిని బట్టి ఆరాధించడానికి వస్తే నీ హృదయంలో క్రీస్తు అనుకరించే సమాధానం ఉండదు. ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మీరు ఆ కింద భాగాన్ని చదివితే వచ్చి శిష్యులు అడుగుతారు, అయ్యా నేను చూడాలనుకుంటున్నారు గ్రీసు దేశస్తులు అంటే, నాకు తెలుసు వాళ్ళు జ్ఞానాన్ని వెతికేవాళ్ళు, నన్ను వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు అనుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈరోజు పండగ రోజు మందిరంలో ఉన్న దేవుడు యేసుక్రీస్తు చూడాలి అనుకున్న వారు కనిపించకుండా పోయాడు. ఆరాధించడానికి వచ్చిన వారికి కనిపించకుండా పోయాడు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు? వ్యర్థమైన ఆరాధనతో వచ్చారు. మరి ఈరోజు నువ్వు కూడా అలా వస్తే పండగ చేసుకుంటావేమో, అది తర్వాత రేపు దండగ అయిపోతుంది. చేసుకున్న ఖర్చు, అప్పు, ఈ సంవత్సరం ఈ నెలంతా బాధించి వేదనకరంగా మారిపోతుంది. ఈ ఆరాధించిన ఆరాధన భారమైన ఆరాధన అయిపోతుంది, బరువైన ఆరాధన. కొనుక్కున్న డబ్బులు అప్పులు చేసి ఇబ్బంది పడి ప్రిస్టేజ్కి పోయి తెచ్చుకున్న దాన్ని బట్టి తర్వాత ఏమొస్తుంది? కన్నీటి ఆరాధన ఒకవేళ ఏదైనా జరుగుతాయి. కాబట్టి అలా కాకుండా హృదయం నిండా, గుండెల నిండా క్రీస్తు నింపుకొని పండుగలో ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చినట్టుగా ఈరోజు ఆయన క్రీస్తు జన్మదినాన్ని పండుగ చేసుకుంటున్నారు. ఆ పండుగలు ఆరాధించడానికి వచ్చిన మనము హృదయం నిండా క్రీస్తు నింపుకొని మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుందాం. మన హృదయం నిండా ఆయన ఉంచుకొని మన బ్రతుకు జీవితాన్ని కొనసాగిద్దాం. జ్ఞానులు చేసిన ఆరాధన మనం చేద్దాం. బోధించబడిన వారిగా మనము తిరిగి మార్గం వెళ్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, అవును ప్రభా, ఈ లోకంలో నీ పుట్టుకను పండగ చేసుకుంటున్నారు, కానీ నిన్ను ఆరాధించట్లేదు. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు వాళ్ళకు అనుకూలంగా, కానీ నీవు కోరుకున్నట్లుగా ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి అనే మాటను పెడచెవున పెట్టి ఆచారబద్ధంగా, పారంపర్యాచారబద్ధంగా ఆరాధిస్తూ వ్యర్థమైన ఆరాధన చేసుకుంటూ, పండగ చేసుకుంటూ ఆరాధించడానికి వచ్చిన వారి జీవితాల్లో మీరు కనిపించకుండా పోయినట్టుగా తండ్రి, మా బ్రతుకులు అలా పోకుండా అయ్యా మనస్ఫూర్తిగా నిన్ను కనుగొనడానికి వచ్చామయ్యా, నిన్ను పూజించడానికి వచ్చామయ్యా, నీకు అర్పించడానికి వచ్చామయ్యా అని ఎవరైతే హృదయపూర్వకంగా క్రీస్తు నా కొరకు పుట్టాను అనే హృదయ ఆలోచన బట్టి నీ పాద సన్నిధికి వచ్చారో వారందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మీరు అనుగ్రహించే సమాధానం, భూమి మీద నీకు ఇష్టలైన వారికి మీరు ఎలాంటి సమాధానం వారి బ్రతుకులు అనుగ్రహిస్తారో తండ్రి,
అలాంటి సమాధానంతో వారు నింపి బలపరిచి స్థిరపరిచి ఈ పండుగను చేసుకోవడానికి వచ్చిన వారి జీవితాల్లో ఆయన ఎందు ఆనందించిన వారు బలం పొందుదురు అన్న మాట వారి జీవితాల్లో ఆనందిస్తున్న వారి జీవితాల్లో బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించి వారి బ్రతుకు కాలం అంతా కూడా నీతిగా, నిర్భయంగా, పరిశుద్ధంగా బ్రతికే రక్షణ భాగ్యం వారికి అనుగ్రహించి హృదయపూర్వకమైన ఆరాధన చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించినట్టుగా కృప దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడు. హల్లెలూయా చెప్పండి. సంతోషం లేదా? ప్రైజ్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకమైన ఆరాధన మనం చేయాలి. దేవుడు కోరుకునేది ఆత్మనే. సరే, ఆయన పుట్టినరోజును జ్ఞాపకం చేసుకుంటూ సంఘంలో కొన్ని కార్యక్రమాలు, కొన్ని క్రియలు మనం చేశారు. బైబిల్ ఎగ్జామ్ అయితేమి, తర్వాత అందరూ నూతన సంవత్సరానికి ఎదురు చూస్తూ కొత్త క్యాలెండర్ అయితేమి, ఆ విధంగానే సంఘంలో ఎవరైతే బీదలుగా ఉన్నారో, అవసరతలు ఉన్నారో వారికి అవసరం తీర్చడానికి కొన్ని చీరలను ప్రజలు, బిడ్డలు ప్రేమపూర్వకంగా తెచ్చారు. ఈ చీరల విషయంలో మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, అది దేవునికి కృపను బట్టి ఇస్తున్న బహుమానంగా ఫీల్ అవ్వాలి. చిన్నతనంగా ఫీల్ అయితే ఎవరేం చేయలేదు. ఎవరైనా ఇది ఇస్తున్నామని ఇస్తే అది ఎవరిచ్చినా దాన్ని తీసుకోవాలి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకమైన ఆలోచనలో అంగీకరించాలి. అందుకని అక్కడ శ్రేష్టమైన మంచి మనసుని రాయబడింది. కాబట్టి దాన్ని తీసుకోండి. ఎవరైతే సిద్ధపడిన వారు, ఆశపడిన వారు, కావలసినవి ఉన్నాయి, తీసుకోండి. మరి ఈ సమయంలో మరి ముందుగా మన మధ్యలోకి ప్రతి సంవత్సరం అన్నయ్య వస్తారు. మెరీనా నేను లోపలికి రావాల్సిందిగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నాను. క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి బైబిల్ యొక్క ఎగ్జామ్స్ లేడా, తర్వాత ఆత్మీయ తల్లి గారు పెద్దమ్మను కూడా తీసుకురండి. బెంజమిన్ రండి, అంకుల్ ముందుకు రండి. జాషువా అంకుల్, బావే ఐజక్, బావే గోపి, లోగో ఆవిష్కరణ అని క్యాలెండర్. మరి ఈ కార్యక్రమాన్ని నడపవలసిందిగా హర్షవర్ధన్ కొన్ని మాటలు చెప్తూ ప్రతిసారి ఈ క్యాలెండర్స్ అంటే గౌరవం ఉండడానికి, అంటే మీరు ఏముందో అని సస్పెన్స్ చూడడానికి, రివీల్ చేసినప్పుడు ఉండడానికి. ఇట్రండి బాగా, ఇట్రండి. పెద్దమ్మ ఏది? సముద్ర పెద్దమ్మ తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ఏనా క్రేజీ? అమ్మమ్మ వస్తుందా? చెప్పారా? రాగలదా?
దానికంటే ముందుగా మనం ఇప్పుడు జనరల్గా మీరు అందరూ కూడా ఈ లోగో చూస్తుంటారు. అది మన మధ్యలో గోపియే తయారు చేశాడు. డిజిటల్ పరంగా గోపి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంటాయి ఈ పోస్ట్ చేయడానికైనా. ఇంకొద్దిగా మాడిఫికేషన్ చేసి లోగో ఒకటి మార్చారు. అది ఇంకొద్ది బాగుంది. అది ఈ సందర్భంలో రిలీజ్ చేయాలని ఆశపడుతున్నారు. అది ఎట్లా సో మీరు అందరూ మొబైల్ తెచ్చుకునే అన్నయ్య ఏం చేస్తారంటే ఆ లోగోను యూట్యూబ్లో పబ్లిష్ చేస్తారు. చేసిన తర్వాత మీకు అందరు కూడా కనిపిస్తుంది. మీరు ఇంకా డైరెక్ట్ మన కాలేజీ వెబ్సైట్ కానీ మీకు ఆ లోగో కనిపిస్తుంది. క్యాలెండర్ చేద్దాం. సేవ్ చేసి పబ్లిష్ చేయడమే. సేవ్ చేస్తున్నా. అందరూ యూట్యూబ్ ఫోటో తినానా? ప్రభు నామాన్ని బట్టి మెరీనన్నయ్య మన గేట్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ యొక్క లోగోను, కొత్త లోగోను ఆవిష్కరించారు. మీరు ప్రభు నామం అది అందరి దేనికి స్తోత్రం. అది మీరు యూట్యూబ్ వాళ్ళందరూ కూడా దాన్ని చూడొచ్చు. దీని తర్వాత ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో, గొర్రెలు జానులు ఆనాడు పూజించిరి భయభక్తులతో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. హల్లెలూయా, ఈ లోక కళ్యాణం. సో ఈ సంవత్సరం అంతా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కగా కాపాడి మళ్ళీ క్రిస్టమస్ వచ్చేదానికి అందరికీ అనుగ్రహించిన విధంగానే నెక్స్ట్ సంవత్సరం కూడా అందరికీ మంచి రోజులు ఉండాలని చెప్పేసి గేట్ ఆఫ్ హెవెన్ ద్వారా సో పాస్టర్ గారు మరి సంఘం కూడా సో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. సో దీనికి సంబంధించి సో మంచి దినములు ప్రతి రోజు అలాగే ప్రతి నెల దానికి సంబంధించి మంచి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి అవసరమైనటువంటి వాక్య సందేశం అనేది మీకు దీంట్లో ఇవ్వటం జరిగింది. సో అలాగే బ్రదర్ జాషువా గారు దీనికి సంబంధించి ప్రార్థన చేసి దీన్ని డాక్టర్ సిరివెల్ల మిరీనా జాన్ ప్రసాద్ అన్నయ్య ఆవిష్కరిస్తారు. స్తోత్రములు, స్తోత్రం నాయన. పరిశుద్ధుడైన దేవా, పరలోకమా తండ్రి, ఘనమైన దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు కలిగించుకోవటానికి స్వామి, ఈ దినము నీ జన్మదినములు ఇక్కడ జరుపుకోవటానికి నీ కృప చూపించిన స్వామి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే అయ్యా, వచ్చే సంవత్సరానికి నువ్వు మంచి క్యాలెండర్లు ఇచ్చావు అయ్యా. వచ్చే సంవత్సరం అంతా 2024 సంవత్సరములంతా కూడా ఈ రీతిలో క్యాలెండర్లో వాక్యాన్ని మేము చదువుకుంటూ ఈ వాక్యానికి అనుసరించి నడవటానికి నీ కృప చూపిస్తున్నందుకే నీ స్తోత్రం నాయన. ప్రతి కుటుంబంలో గేట్ ఆఫ్ హెవెన్ ప్రతి కుటుంబంలో ఈ క్యాలెండర్ పెట్టుకొని ఉద్యోగస్తులు కానీ ఎక్కడ తొందరగా పోయేటప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఈ వాక్యాన్ని చదువుకొని వాళ్ళు ముందుకు పోయి వాళ్ళ భవిష్యత్తును బాగు చేసుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతున్నాను పరలోక తండ్రి. ఇటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు క్యాలెండర్ ద్వారా, నీ వాక్యము ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు నడిపిస్తున్నా ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, మీ దీవెనాలు, మీ మహిమ
ఈ క్యాలెండర్ ద్వారా మాకు సహాయం చేయమని నజరైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరైనా ఆవిష్కరించి మంచి రోజులు వచ్చేలాగున ఓపెన్ చేసి సంఘాన్ని తండ్రి యేసు పశువుల పాకలో తనని తాను చూడు తగ్గించుకొనేను. నా తండ్రి యేసు పశువుల పాకలో. దేవునికి మహిమ కలుగును గాక. పెద్దమ్మ మనందరికీ క్యాలెండర్ శుభదినములు రావాలని చెప్పేసి చిన్న ప్రార్థన చేయవలసిందిగా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం నూతనంగా క్యాలెండర్ను నాయన మరి ప్రింట్ చేసి బిడ్డలందరూ కూడా మాకు కావాలి అంటున్నారు. మరి ప్రభా, మరి ఈ వాక్యాలను చదువుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ నీ దృష్టికి యోగ్యులుగాను నమ్మకములుగాను అనేక మందికి నాయన వాక్యం ప్రకటించగలిగినటువంటి అనేక సాధనములుగా నీ బిడ్డలను వాడుకుంటామని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇది మొదలుకొని మరి నాయన జీవితకాలం అంతయు నీ దృష్టికి యోగ్యులుగాను నమ్మకస్తులుగాను ఉంటూ వాక్యానుసారమైన జీవితాలు జీవించుటకు నీ కృప దయచేస్తామని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావం కలిగించుకుంటామని యేసయ్య అతి శ్రేష్టమైన బలమైన శక్తిగల నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కూర్చుందాం. ఇప్పుడు శారీస్ చీరల పంపిణీ జరుగుతుంది. పెద్దమ్మ అటు నిలబడండి. సరే, మరి ప్రభు ఇచ్చే బహుమానాన్ని తీసుకోవడానికి మరి ఎంతోమంది ప్రయాసపడ్డారు ఇవ్వడానికి. దేవుడు వారి కుటుంబాలను ఎవరైతే దీవెనకరంగా మార్చబడాలి అనుకున్నారో వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలను ఇచ్చిన కానుకలు ఇచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి